నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్ 2026కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ ఉంది కదా 40 మార్క్స్కి, దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేద్దాం క్వశ్చన్స్. సో ఈ మెంటల్ ఎబిలిటీలో ఏం లేదు, రీజనింగ్కి సంబంధించి మల్టిపుల్ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది సెట్ 1. నేను ఇలానే ప్రతి ఒక్క క్వశ్చన్ తీసుకొని ఆ సిలబస్లో ఉన్న టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెథడ్ చూడండి, ట్రిక్స్ కూడా నేను చెప్తాను, అక్కడక్కడ ఎక్కడ అప్లికబుల్ అయితే అక్కడ చెప్తాను. అండ్ అప్రోచ్ చూడండి, ఈ అప్రోచ్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మెంటల్ ఎబిలిటీలో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎలా వస్తుంది, ఊరికే వీడియోస్ చూసి కామ్ అయిపోవడం కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా టైం మేనేజ్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఉన్న టైంలో మీరు అంత తొందరగా ఎక్కువ క్వశ్చన్స్ని ఎగ్జామ్లో రాయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. సో అది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ నెంబర్ ఏమో ట్రయాంగిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ వచ్చిన నెంబర్ ఏమో స్క్వేర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో ఫస్ట్ మనం స్క్వేర్స్ చూద్దాము. స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 బిగ్ స్క్వేర్స్. చూడండి 3 బిగ్ స్క్వేర్స్. ఇప్పుడు చూడండి 4 లోపల ఉన్న స్క్వేర్ 4 5. సో +2 స్మాల్ స్క్వేర్స్. ఇంకొక స్క్వేర్ ఎక్కడుంది, జాగ్రత్తగా చూడండి, ఇంకొక స్క్వేర్. సో టోటల్ 6 స్క్వేర్స్ ఉంటాయి. ఇంకొక స్క్వేర్ ఎక్కడుంది అంటే ఈ లోపల ఉంది. సో టోటల్ 6 స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో మీరు ఏ అండ్ సిలో 6 ఉన్నాయి. సో ఆటోమేటిక్గా బీని డీని ఎలిమినేట్ చేసేయండి. సో ఆప్షన్స్ ఎలిమినేషన్ చాలా ఇంపార్టెంట్. ట్రిక్స్ చూసుకొని మీరు అలా చేయండి. ఇప్పుడు మనకు స్క్వేర్స్ వచ్చేసాయి, 6 స్క్వేర్స్ అర్థమైపోయింది. ఇప్పుడు ట్రయాంగిల్స్ 12 ఆర్ 10. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ట్రయాంగిల్స్ చెప్తాను ఎలా చేయాలి. ఈ డయాగ్నల్ ఉంది కదా, ఎప్పుడు కానీ డయాగ్నల్ ఇలా కట్ అవుతూ ఉంది అంటే ఇటుపక్క ఎన్ని ఉంటాయో సిమెట్రికల్గా కట్ అయితే అటుపక్క కూడా అన్ని ట్రయాంగిల్సే ఉంటాయి. సో ఈ డయాగ్రామ్లో ఈ డయాగ్నల్కి ఈ పక్క చూడండి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 1 2 3 అండ్ ఈ మధ్యలోది 4. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చూడండి, బిగ్ ట్రయాంగిల్స్ చూడండి 1, ఈ డయాగ్నల్ బేస్ లాగా తీసుకుంటే 1, ఇది 2, ఈ మధ్యలోది 3, ఈ చిన్న ట్రయాంగిల్ 4. సో ఇది సిమెట్రికల్గా ఉంది కదా, అటుపక్క కూడా ఎన్ని ఉంటాయి, 4 + 4, అటుపక్క కూడా 4 ఉంటాయి. సో 4 + 4 8 వచ్చాయా? 8 ఎక్కడైనా ఆప్షన్లో ఉందా? లేదు. సో ఇంకా 8+ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అది ఎక్కడుంది ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్స్ చూడండి 9, ఇది 10. సో టోటల్ 8 + 2 10 ట్రయాంగిల్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, దీనిలో షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్స్ వచ్చేవి ఉన్నాయి, షార్ట్ కట్స్తో మనం చేయొచ్చు అనమాట. ఇలా ఉన్నవి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చెప్పడం, అది నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. ఇది సెట్ 1 కదా, ఇంకా చాలా సెట్స్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మెథడ్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎలా ఉంది, ఒక్కసారి పాజ్ చేసి మీరు ఆలోచించండి. నేను చెప్పే ముందు ఎక్స్ప్లెనేషన్ మీరు పాజ్ చేసి ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది అంటే 25 ÷ 1 × 5 = 125. అంతే కదా, చూడండి 25 ÷ 1 × 5 = 125. 25 ÷ 1 అంటే 25. 25 5s are 125. సిమిలర్గా ఇక్కడ కూడా అప్లై చేయండి. ఏం చెప్తున్నారు ఇక్కడ, సో ఇలాంటిది ఇక్కడ అప్లై చేస్తే ఈ కాలంకి 28 ÷ 7 × 14 = 56 రావాలి. 7 2s are 14. సో 28 2s are 56. సో ఇక్కడ ఏమొస్తుంది క్వశ్చన్ మార్క్లో, క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 3 × 12 = 192. అర్థమైందా? సో 12 16s are, క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు
క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 16 into 3 48. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు పాజ్ చేసి మీరే సాల్వ్ చేయండి. మీకు లాజిక్, నేను చెప్పే లాజిక్ మ్యాచ్ అయిపోయింది అంటే యు ఆర్ అహెడ్ ఆఫ్ ద కాంపిటీషన్ అంతే. సో ఐడెంటిఫై ద నంబర్ దట్ డు నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. దీనికి అసలు ఎంతో నేను చాలా ఆలోచించేసాను, అంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, అన్ని ఆడ్ నెంబర్స్, మధ్యలో ఒక్కటే ఈవెన్ నెంబర్ ఉంది. సో 20 ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అంతే. సో ఇది చాలా సింపుల్. ఎంతో ఎన్నెన్నో లాజిక్ లేసి అంత అవసరమే లేదు. నంబర్స్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇలాంటివి ఉంటాయి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. క్వశ్చన్స్ సింపుల్గా అయిపోయే క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చూడండి, విచ్ నెంబర్ కమ్స్ ఇన్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, దీన్ని ఏం చేయండి అంటే 3 పేర్స్గా, పేర్ కాదు, ట్రయాడ్స్గా 3 నంబర్స్ని ఒక గ్రూప్గా, సో ట్రయాడ్గా తీసుకుంటే పెద్ద లాజిక్ అక్కర్లేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 12 నుంచి 16కి ఎంత అవుతోంది, +4 అవుతోంది. 16 to 20 +4 అవుతోంది. సో 20 తర్వాత ఈ ట్రయాడ్లో వచ్చే ఫస్ట్ నెంబర్ ఏం రావాలి, 20 + 4 24 రావాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? అంతే, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అంటే, హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ వావల్. వావల్స్ అంటే తెలుసు కదా, AEIOU వావల్స్, అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ కాన్సనెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒక నంబర్ ఉంది, ఒక 10 అనే నంబర్ ఉంది. దీని ముందంట ఒక వావల్ ఉండాలి అంట, దీని తర్వాత వచ్చే ఆల్ఫబెట్ ఒక కాన్సనెంట్ ఉండాలంట. కాన్సనెంట్ అంటే ఇంకా ఓవల్ కానివి. సో 10 ముందర ఈ ఉందనుకోండి, ఈ ఓవలే కదా, సో కరెక్ట్, ఈ అలా పెట్టండి. నెక్స్ట్ 10 తర్వాత కాన్సనెంట్ రావాలి, బి ఉంది, బి అనేది ఒక కాన్సనెంట్. సో ఇలా ఉండాలన్నమాట. మీరు చూసుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన దాన్ని ఇక్కడ నీట్గా ప్రజెంట్ చేశాను, ఇక్కడ క్లమ్జీగా ఉందని. సో 4 చూడండి, 4 అనే నంబర్, 4 ముందు ఎక్స్ అనేది వావలా కాదు, సో దీన్ని తీసేయండి. నెక్స్ట్ 1 ఉంది, 1 ముందు యూ వావలా, ఎస్. 1 తర్వాత జెడ్ కాన్సనెంటా, ఎస్. సో ఒక పేరు, ఒక నంబర్ వచ్చేసింది, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 9 చూడండి, 9 ముందు జెడ్ అనేది వావలా కాదు, సో దీన్ని తీసేయండి. నెక్స్ట్ 7 చూడండి, 7 ముందు క్యూ అనేది వావలా కాదు, సో దీన్ని కూడా తీసేయండి. నెక్స్ట్ 5 చూడండి, 5 ముందు జీ వావలా కాదు, తీసేయచ్చు. నెక్స్ట్ 0 అనేది ఒక నంబర్, 0 ముందు ఏ ఉంది, ఏ ఈజ్ ఎ వావల్, ఎస్ కరెక్ట్. 0 తర్వాత కాన్సనెంట్ ఉందా, జే ఈజ్ ఎ కాన్సనెంట్, ఎస్ కరెక్ట్. సో ఇంకొక నంబర్ తర్వాత నెక్స్ట్ ఇంకొక 0 ఉంది, 0 ముందు ఎల్ ఉంది, ఓవలా కాదు, సో తీసేయండి. 5 ఉంది, సో 5 ముందు 0 ఉంది, సో ఆల్ఫబెట్ లేదు, నంబర్ ఉంది, ఇది సో ఇది కన్సిడర్ కాదు. నెక్స్ట్ ఈ చూడండి, ఈ ముందు సారీ 4 చూడండి, 4 ముందు ఈ ఉంది, ఈ ఈజ్ అ వావల్, ఎస్. తర్వాత వి ఉంది 4 తర్వాత, సో వి ఈజ్ అ కాన్సనెంట్, సో ఇంకొక నంబర్, సో +1. సో టోటల్గా 3 నంబర్స్ అలా ఉన్నాయి, విచ్ ఆర్ ప్రిసీడెడ్ బై అ వావల్. ప్రిసీడెడ్ అంటే దాని ముందు వచ్చే ఆల్ఫబెట్, ముందు వచ్చే నంబర్ ఏదో ఒకటి అనమాట. ప్రిసీడెడ్ అంటే ముందు, అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ అన్నా, సక్సీడెడ్ బై అన్నా కూడా ఒకటే, అంటే దాని తర్వాత వచ్చేదన్నమాట. సక్సీడ్ అయ్యేది అంటే తర్వాత వచ్చేది. నెక్స్ట్ ఇది చూడండి, వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇఫ్ 4 ఈజ్ యాడెడ్ టు ద థర్డ్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ఇవంతా నంబర్స్ కదా, ఎవ్రీ నంబర్లో థర్డ్ డిజిట్, ఇప్పుడు ఫస్ట్ నంబర్ తీసుకోండి 545లో థర్డ్ డిజిట్ ఏంటి, 5 ఉంది. దీనికంట +4 యాడ్ చేసి ఫస్ట్ డిజిట్కి -1 చేశాక ఒక నంబర్ వస్తుంది కదా, ఏ నెంబర్ వస్తుంది, 5 - 1 4, మళ్ళీ 4, 5 + 4 9. ఇప్పుడు వచ్చిన నంబర్లో లాస్ట్ డిజిట్ అంటే థర్డ్ డిజిట్ ఈ ఫస్ట్ డిజిట్తో డివిజిబుల్ అవ్వాలి. అలా ఎన్ని నంబర్స్ ఇక్కడ డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నారనమాట. ఏం లేదు, మనం చేయాల్సిందే. సో తొందరగా చేయాలి, ఇక్కడ ఫాస్ట్గా చేయడం ఇంపార్టెంట్. సో థర్డ్ డిజిట్కి +4 చేయండి, ఇది అవ్వదు, ఇంతకుముందే చూసాం. 4 4 9 4తో డివిజిబుల్ అవ్వదు, సో ఫస్ట్ది రాంగ్. 5 5 3 చూడండి, 3 + 4 7, 5 - 1 4, 4 7 అస్సలు డివిజిబుల్ కాదు, సో రాంగ్. ఇక్కడ చూడండి థర్డ్ నెంబర్ 4 + 4 8, 5 - 1 4, ఎస్ ఇది డివిజిబుల్ అవుతుంది. 8 ఈజ్ డివిజిబుల్ బై 4, సో ఈ నెంబర్ ఓకే. నెక్స్ట్ 453 చూడండి, 3 + 4 7, 4 - 1 3 అస్సలు అవ్వదు.
నెక్స్ట్ ఇది చూడండి 2 + 4 6, 4 - 1 3, 6 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఈ 2 numbers 574, 462 ఆర్ సచ్ నంబర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ నంబర్ 1. సో ఈ 1 అనే ఫేస్ ఉంది కదా, దీనికి రైట్ ఆపోజిట్గా ఉన్న నంబర్ ఏంటి అని అంటున్నారు. ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే, రెండిట్లో కామన్గా ఏముంది, 1 ఉంది కదా, సో 1 రాసుకోండి. 1 నుంచి క్లాక్ వైజ్ వెళ్ళండి. ఫస్ట్ డైస్లో క్లాక్ వైజ్ వెళ్తే 3 వస్తుంది. సో 3 తర్వాత 6 వస్తుంది. నీట్గా రాస్తాను. ఫస్ట్ డైస్ తీసుకోండి, 1 రాసుకోండి. 1 ఎందుకు రాసుకుంటున్నాము, రెండిట్లో కామన్గా ఉన్నది రాసుకోవాలి. సో 1 అది కామన్గా ఉన్న నంబర్, 1 రాసుకోండి. క్లాక్ వైజ్ వెళ్ళండి ఇలాగా. 1 తర్వాత ఏమొచ్చింది, 3 వచ్చింది. 3 తర్వాత 6 వచ్చింది. సెకండ్ డైస్ చూడండి, 1 రాసుకోండి కామన్గా. 1 తర్వాత ఏమొచ్చింది, క్లాక్ వైజ్ వెళ్ళండి, 4 వచ్చింది. 4 తర్వాత 5 వచ్చింది. దీని అర్థం ఏంటంటే 3కి ఆపోజిట్గా 4 ఉంది, 6కి ఆపోజిట్గా 5 ఉంది. ఇప్పుడు మిగిలిపోయిన నంబర్ ఏంటి, 2 కదా. సో అది నథింగ్ బట్ 1కి ఆపోజిట్గా 2 ఉంటుంది అంతే. విత్ ఇన్ సెకండ్స్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంతసేపు చెప్పాను కానీ 1 సెకండ్లో ఆన్సర్ చెప్పేయచ్చు. అసలు చూస్తేనే చెప్పేయచ్చు. మిస్సింగ్ నంబర్ ఒకే ఒక నంబర్, దట్ ఈస్ 2. ఇక్కడ చూడండి, అన్ని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 నుంచి 6 వరకు అన్నీ ఉన్నాయి, ఒక్క నంబర్ లేదు 2. సో 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చాలా సింపుల్. నేను దీనికి చాలా బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేసేసాను, అంత అవసరం లేదు, చాలా సింపుల్. ఇది పాజ్ చేసి ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో నేను ఆన్సర్ చెప్తాను చూడండి. ఇది ఎలా ఉంది అంటే 1 × 1 వచ్చిందా, సారీ కాదు, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ నెంబర్ 1 వచ్చింది. దీన్ని మళ్ళీ ఇంటూ 2 చెయ్యాలి, 2 వస్తుంది. తర్వాత 2 స్క్వేర్ 4 వస్తుందా, 4 × 2 చేయాలి, 8 వస్తుంది. ఇప్పుడు 8 స్క్వేర్ 64. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక స్క్వేర్ అవుతుంది, ఒకటి ఇంటూ 2 అవుతుంది, స్క్వేర్ అవుతుంది, ఇంటూ 2 అవుతుంది. సో 64 × 2 128 ఈజ్ ద రైట్ ఆన్సర్. 128 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, దీనికి కూడా తెగ ఆలోచించేసాను. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఎలా అర్థం చేసుకున్నామంటే, ఇక్కడ పాలిండ్రోమ్, టోన్, వాల్యుబుల్, బ్యూ, డిపార్ట్, డీప్, రికగ్నైజ్, పింజ్ అని ఉంది కదా, ఇవంట ఈ పెయిర్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయంట. కాకపోతే ఒక్క పెయిర్ మాత్రం వీటితోటి డిఫరెంట్గా ఉంటుందంట. అసలు అలా అనుకుంటే ఇక్కడ టోన్ ఉంది, టీ అనేది ఇక్కడ ఎక్కడా లేదు, అలా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది, లేనివి ఉన్నాయి, అట్లా అంతా ఉంది. కాకపోతే నేను ఏం అబ్జర్వ్ చేశాను అంటే, ఇది రైట్ ఆన్సర్ అన్నారు, ఇది ఒక్కటి ఆడ్ వన్ అవుట్ లాగా. అన్నిట్లో పాలిండ్రోమ్ పీతో స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ వచ్చిన వర్డ్ టీతో స్టార్ట్ అయింది. సో డిఫరెంట్ ఆల్ఫబెట్. ఇక్కడ వీతో స్టార్ట్ అయింది, ఇక్కడ బీతో స్టార్ట్ అయింది, డిఫరెంట్ ఆల్ఫబెట్. కానీ డిపార్ట్ డీతో స్టార్ట్ అయింది, ఇక్కడ డీప్ డీలో ఉంది. రికగ్నైజ్ ఆర్తో అయింది, ఇక్కడ పీ ఉంది. సో ఇలా చూసుకుంటే మనకు థర్డ్ ఆప్షన్ వాళ్ళు ఇచ్చినట్లే కరెక్ట్ వస్తుంది. మీరు ఒకసారి గమనించి మీకు ఏమైనా లాజిక్ కానీ తడితే నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 డిపార్ట్ డీప్ అనమాట. దీని లాజిక్ ఇంకా నేను చెప్పిన లాజిక్ కాకుండా ఇంకొక రకంగా మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. సో ఇక్కడ చూడండి, F4G5I8L ఉంది కదా, ఇది ఒక ప్యాటర్న్లో ఇవి రాశారనమాట, నంబర్స్ రాశారు, ఆల్ఫబెట్స్ రాశారు. సో సిమిలర్గా ఇలాంటి ప్యాటర్నే ఫాలో అయ్యే ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఒక్క ఆప్షన్ మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, అది మీరు కనుక్కోవాలి. ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ ఈ ఆల్ఫబెట్సే చూడండి, నంబర్స్ చూడండి. 4 నుంచి 5 అయ్యింది అంటే +1 అయింది, 5 to 8 +3 అయ్యింది. ఓకేనా. సో మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఆప్షన్స్లో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 1 to 4 +3 అవుతోంది, 4 to 7 +3 అయింది. సో ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో 1 to 2 +1 అయింది, 2 to 5 +3 అయింది. ఎస్, సిమిలర్గా ఉంది, దీన్ని పక్కన పెట్టండి. ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. 4 to 5 +1 అయింది, ఓకే ఇది కూడా అవుతోంది. కానీ 5 to 9 +4 అయింది. సో ఆప్షన్ సి ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ 4 చూడండి, 3 to 6 అంటే +3 అవుతోంది, +1 కాదు +3. సో ఇక్కడే మనం రాంగ్ అని చెప్పేయచ్చు. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2. ఇలానే నేను నంబర్స్తో చూసాను కదా, మీరు ఆల్ఫబెట్స్తో చూడండి, కావాలంటే టెస్ట్ చేయండి. FGIL
EFGH అంటే +1, F2G +1 అవుతుంది, GHI +1 అవుతుంది, JKGHI కదా, HI అంటే +2, JKI నుంచి L వరకు అంటే JKL అంటే +3, +1 +2 +3 అలాగా ఆప్షన్స్ చూసుకుంటే మనకు ఆప్షన్ 2 వస్తుంది. సో ఇవి 10 వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సెట్ 1లో. నెక్స్ట్ సెట్ 2 కూడా వస్తుంది, ఇంకా చాలా నేను చేస్తాను వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్తో. మీ సిలబస్ మొత్తం నేను ఇట్లా క్వశ్చన్స్ తీసుకొని ఫినిష్ చేస్తాను, అన్ని మోడల్స్ కవర్ చేస్తాను, ప్రతి మోడల్ని నేను కవర్ చేస్తాను విత్ షార్ట్ కట్స్. సో అది ఈ లెక్చర్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ నేను కరెంట్ అఫైర్స్, GS అన్నీ చేస్తాను హైకోర్టుకి సంబంధించి. సో that is it for today's video. Thank you so much. God bless you all. Jai Hind.